అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ సమావేశం ఉద్వేగభరితంగా సాగింది. 20వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ మదనమోహన్ రెడ్డి పట్టణ అభివృద్ధి సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులను, పాలకులను నిలదీశారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 90 కోట్లతో ప్రారంభమైన నీటి ట్యాంకుల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాగే 250 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఈ నిర్లక్ష్యం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలకు కారణమవుతోందని పేర్కొన్నారు. రహదారులు దుస్థితి, స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, చెత్త సక్రమంగా తొలగించకపోవడం వంటి అంశాలను ఆయన తీవ్రంగా ఎత్తిచూపారు. మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పని చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాయచోటి ప్రజల అభివృద్ధి కోసం నిధులు సమకూర్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృషి అభినందనీయమని, కానీ ఆ నిధులు సమర్థంగా వినియోగించకపోతే దాని ప్రయోజనం ప్రజలకు అందదు అని హెచ్చరించారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి, బెంగళూరు వంటి ప్రాంతాలకు పోయి కొంతమంది అర్థాంగులుగా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి. అందుకని దయవుచ్చి గత రోజులు నేర్పడినది మాకు తెలుసు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. మేమేంటంటే 2-3 సార్లు కౌన్సిలర్గా కానీ ఇక్కడ ఉన్నాం. ఉండే కానీ ఏడో మున్సిపాలిటీలో సంతకాలు పెట్టడానికి ఎవరుంటారు? ముందు వాళ్ళు మధ్యదారులు వెళ్ళిపోతారు, ఇంట్లో అట్లా వెళ్ళిపోతారు. దీనికి ఏంటంటే మా వర్గము, ఆ వర్గము, ఈ వర్గం అని మా మీద ఇట్లా చేస్తూ వాళ్ళ పక్కం కట్టుకునే పరిస్థితి. దయచేసి ఎవరికి పనిచేయాల్సిన పరిస్థితి, కౌన్సిలర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని అడగడం లేదు. కానీ వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 34 వార్డుల్లో నీట్గా క్లీన్ చేయాలనేది మరొకసారి మీ దృష్టికి తెస్తున్నాం. దయచేసి దాని మీద మీరు టైం స్పెండ్ చేసి కొద్దిగా దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. ఎవరైనా సక్రమంగా చేయకపోతే వాళ్ళని కానీ, మేము కానీ, మినిస్టర్ గారు కానీ, ఎక్కడ కానీ పదే చెప్తున్నాం. ఈ మున్సిపాలిటీలు ఏంటంటే నీటి క్లీన్ లేదు, ఎక్కడ దోమలు అక్కడ ఉన్నాయి, కాలువలు క్లీన్ చేయలేదు, ఒక పక్క రోడ్ల మీద వేసింది క్లీన్ చేయడం లేదని మరొకసారి ఇలాంటి దయచేసి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది, మీ దృష్టికి చేస్తున్నాం. అదేవిధంగా చైర్మన్ గారు కానీ, కమిటీ మెంబర్లు కానీ, మేమందరం కానీ కోరుకునేది అదే, మున్సిపాలిటీలో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. మొత్తంగా మీరు మాస్టర్ చూడండి, మాస్టర్ జీతాలు తీసుకునే వాళ్ళు సక్రమంగా వస్తున్నారని చూడండి. ఒకవేళ లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోండి. మేము కానీ దానికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.